హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్లో కావ్య వచ్చి బ్రహ్మముడి సీరియల్ నుంచి వచ్చిన కావ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని అనిపించాయా? సో నాకైతే కొన్ని దగ్గరలు అనిపించాయి. అవి ఏంటో చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చిన అదే ఆ మామగారు సీరియల్ నుంచి సుహాసిని ఇంకొక అతను వచ్చారు. సో వీళ్ళైతే జనరల్గా వచ్చి ఏదో మన అవినాష్, తర్వాత నబీల్, తర్వాత గౌతమ్ వీళ్ళతో ఫ్యాషన్ షో అయితే ఏర్పాటు చేశారు, కొంచెం మేకప్ వేసి. సో అంతకు మించి అయితే మనకి ఎపిసోడ్లో అయితే ఏమీ లేదు, అంతా డొల్ల. సో మనం ఇంకా చూస్తే ఓటింగ్ ఆర్డర్, షాకింగ్ న్యూస్, ఓటింగ్ ఆర్డర్ అయితే చేంజ్ అయింది. సో ఖచ్చితంగా ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్, అలాగే గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఆ న్యూస్ ఏంటంటే నేను లాస్ట్ చెప్తాను. ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ రివ్యూకి వెళ్తే స్టార్టింగ్లో మన బ్రహ్మముడి సీరియల్ నుంచి కావ్య అయితే వస్తుంది. కావ్య ఒక్కటే వస్తుంది. సో కావ్య ఒక్కటే వచ్చి అల్లాడిచ్చేస్తుంది, చెప్పాలి అల్లాడిచ్చేస్తుంది. అంటే కామెడీ కానీ, తను వేసే పంచులు కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, అంటే అంటే వస్తాను, రూమ్కి వస్తాను, కన్సెషన్ రూమ్ అయితే రూమ్కి వస్తానని, ఈ టైప్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మామూలు అంటే మామూలు కాదు. ఇంకా బిగ్ బాస్ అయితే అలాగే బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో మిగిలిన హౌస్ మేట్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని మరీ మరీ చెప్పి కావ్యాన్ని కన్సెషన్ రూమ్ మరి పిలిచి మరీ చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చి రిలేషన్షిప్ వాల్యూస్ మీకు బాగా తెలుసుంటాయి ఇప్పుడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మీరు ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మీకు మీ ఫాదర్, మీ మదర్, మీ బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేషన్షిప్ అయితే తెలుసుంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి అయితే చెప్తుంది. సో ఇక్కడ మనకి ఎపిసోడ్లో చూపించింది ముగ్గురిని మాత్రమే క్వశ్చన్ అడిగినట్టు, అది కూడా టాప్ 3 ప్రేరణ అండ్ నిఖిల్ అండ్ గౌతమ్, ఈ ముగ్గురికి మాత్రమే ఎపిసోడ్లో చూపించారు. ఫస్ట్ వచ్చి ప్రేరణ క్వశ్చన్ ఏంటి, మీరు ముగ్గురు వేరే ఐలాండ్కి వెళ్ళారు. ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాత్రమే తిరిగి ఇంటికి రావాలి, ఒకరు మాత్రం 1 year తర్వాత రావాలి. సో నువ్వు ఎవరిని పంపించి ఎవరిని ఉంచుతావు అక్కడ అని చెప్పి చెప్తుంది అని చెప్పి అడిగినప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటి, నేను శ్రీపాద్ ఎవరైతే ఉంటాం మేమిద్దరము ఆడనే ఉండి హనీమూన్ చేసుకుంటాం. అలాగే మా చెల్లెలు ప్రీతియో ఏదో పేరు, సో తనని బుక్ చేసిన టికెట్లో పంపించేస్తానని చెప్పి సింపుల్ ఆన్సర్తో చెప్పద్ది. సో ఎక్స్ట్రాగా అనిపించింది. సో దాని తర్వాత మన గౌతమ్కి క్వశ్చన్ ఏంటంటే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను అంటే తనకి గౌతమ్ అంటే ఇష్టం లేకపోతే ఏంటి అన్నప్పుడు ఇక్కడ వెంటనే అక్కని పిలిచేస్తావా అని సరదాగా అన్నట్టే తెలిసింది. ఇప్పుడు ఇక్కడ మామూలుగా కావ్య జోయల్ మనిషి, అంటే ఏ మాట మాట్లాడుతుంది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుద్ది, అలాగే ఇలాంటి పంచెస్ మామూలుగా మాట్లాడుద్ది. అంతేగాని దీన్ని సీరియస్గా తీసుకొని గౌతమ్ ఏదో అన్నట్టు ఇట్లా అయితే అనుకోకూడదు. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో అక్క అనేది అది మామూలుగా వచ్చింది కాబట్టి జరిగింది అది. సో అందుకని అన్ఫార్చునేట్గా అక్క అని చెప్పింది అప్పుడు, అంతేగాని దాన్ని ఏదో సీరియస్గా తీసుకోవడం, వచ్చిన వాళ్ళు ఏదో నిఖిల్కి సపోర్ట్ చేయడం, ఇదంతా ఫ్రాడ్. అసలు ఏది కరెక్ట్ కాదు ఇది. అప్పుడు ఇది నేను ఎందుకు చెప్పానంటే చాలామంది ఇది నిఖిల్కి సపోర్ట్ చేసినట్టు కదా, గౌతమ్ని తగ్గించినట్టు కాదా అని చెప్పి అంటారు అనమాట. ఇక్కడ బేసిక్గా ఇది జస్ట్ క్యాజువల్గా లాస్ట్ వీక్ ఫినాలే వీక్ కామెడీగా జోయల్గా ప్రమోషన్స్ చేపిస్తున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో వచ్చిన వాళ్ళు సరదాగా ఆడుకోవడం కానీ పాడుకోవడం కానీ ఇలా చేస్తున్నారు అనమాట. దీన్ని తీసుకొచ్చి ఫినాలే వీక్లో సీరియస్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నాకైతే కరెక్ట్ అనిపించలేదు అనమాట. కొంతమంది చెప్తున్నారు నెగిటివ్ రివ్యూస్, సో అదైతే కరెక్ట్ కాదు. ఇంకా అలాగే మన గౌతమ్ అయితే ఇప్పుడు నచ్చినప్పుడు నేను వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అంటే వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉంటుందో నచ్చకపోతే నేనైతే గివప్ ఇస్తామే, అదే తన ఇష్టము ఉంటే ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళని చూసుకుని నాకు ఇబ్బంది లేదు అని చెప్పి అయితే
గుడ్ ఆన్సర్ అంటే వాళ్ళని కష్టపెట్టకుండా నచ్చితే ఉంటారు లేదంటే లేదు అన్నట్టుగా చెప్తాడు మన గౌతమ్ ఆన్సరు. సో అది కూడా గుడ్ పాయింట్ అనిపించింది. ఇంకా దాని తర్వాత నిఖిల్. సో నిఖిల్కి వచ్చి లవర్ ఉంటుంది. సో లవర్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయితే ఒప్పుకోకుండా ఆ అమ్మాయి ఏమో నీకోసం వెయిట్ చేస్తుంది, నువ్వేమో మీ ఇంట్లో ప్రెషరు. సో అలాంటప్పుడు ఏం చేస్తావు అంటే నిఖిల్ వచ్చి ఒకటే మాట, అంటే నాకు అంటే వాళ్ళకి నా మీద ఇష్టం ఉంది, ఫీలింగ్స్ అలాగే నాకు ఫీలింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా నేనైతే వెయిట్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. సో అది కూడా గుడ్ థింగ్ అనిపించింది. సో ఇక్కడ బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో కాబట్టి అందరూ పాజిటివ్గానే చెప్తారు, నెగిటివ్గా ఎవరు చెప్పరు, ఎందుకంటే అది ఒక బిగ్ ప్లాట్ఫామ్ కాబట్టి. సో అందుకనే ప్రతి ఒక్క సీరియల్ వాళ్ళు వచ్చి కూడా ప్రమోషన్స్ చేయడం అనేది ఈ సీజన్ నుంచి స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇది అంత జనాభాలో వెళ్ళింది కాబట్టి. సో ప్రమోషన్ అనేది బాగా జరగద్దని. సో మనకి ఇప్పటికే అర్థమవుతుంది అనమాట బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందని. అలా మన బ్రహ్మముడి సీరియల్ కావ్య అయితే కొన్ని దగ్గర డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ, అంటే డబుల్ మీనింగ్ అంటే బేసిక్గా అక్కడ రూమ్కి వస్తా అంటే అక్కడ అవినాష్ దానికి పంచ్ అనమాట, రూమ్కి రావడం కదమ్మా బిగ్ బాస్ కన్సెషన్ రూమ్కి పిలిచాడు అనే చెప్పాలి అన్నట్టుగా కొంచెం విడమర్చి చెప్పడం అనేది కొంచెం అవినాష్ కొంచెం కామెడీగా బాగా అనిపించింది అనమాట. ఇంకా అంతే ఆడవర్క్ అయిపోద్ది. దాని తర్వాత తెలిసిందే కదా యాజ్ యూజువల్గా ప్రైజ్ మనీ యాడింగ్. సో టాస్క్ అయితే పెడతాడు. సో ఆ టాస్క్లో ఎలాగూ గెలిచేది బీబీ పరివారమే, ఎందుకంటే బిగ్ బాస్లో హౌస్ మేట్స్ ఆడి బాగా నలిగిపోయి ఉన్నారు. సో బాగా ఆడుతున్నారు గేమ్స్ అయితే. మన మా టీవీ మా పరివారం అయితే అందరూ తేలిపోతున్నారు. ఇప్పటికి వచ్చి ఒక్కరు కూడా గెలవలేదు, అందరూ ఓడిపోవడమే. అలాగే ఈ టాస్క్లో కూడా మన కావ్య అయితే ఓడిపోద్ది. సో టాస్క్ ఏంటిరా అంటే మన ఎల్ఈడిలో ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్ లాగా ఉంటుంది అనమాట, దాంట్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో మన ఫ్రూట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కసారి అక్కడ ఏదైతే చూపిస్తారో అది వచ్చి తల దాంట్లో ముంచి ఏదైతే ఫ్రూట్ అయితే చూపిస్తాడో ఆ ఫ్రూట్ని నోటితో పట్టుకొని బయటకు తీయాలి, అదే టాస్క్. సో ఇక్కడ మన బీబీ పరివారం ఎవరు మన అవినాష్ అయితే గెలుస్తాడు, అది బాగా అనిపించింది. సో మన వాళ్ళు బాగా ఆడుతున్నారు, అది సంగతి. సో దాని తర్వాత అయితే మన కావ్య అయితే వెళ్ళిపోయిన తర్వాత మన మామగారు సీరియల్ నుంచి అయితే ఇంకొకరు వస్తారు, మన సుహాసిని ఇంకొకరు ఎవరు వస్తారు. సో వచ్చి అంటే ఇది మాత్రం పెద్ద ఎక్కువ చూపించలేదు, కావ్యది మాత్రం చూపించారు. ఎందుకంటే తను చలాకీతనం కానీ, తను ఆడేతనం కానీ, తను సరదాగా మాట్లాడడం కానీ, బిగ్ బాస్ మీరు ఎందుకని ఇంత సీరియస్ చెప్తారు, అందమైన అమ్మాయిలు వచ్చినప్పుడు కొంచెం కావ్య బిగ్ బాస్ హౌస్కి వచ్చినావు కదా అని కొంచెం ప్రేమతో చెప్పొచ్చు కదా, ఈ టైప్లో సరదాగా మాట్లాడడం అంటే అందరినీ ఎంటర్టైన్ చేయడం కూడా బాగుంది. కంటెంట్ కూడా ఎక్కువ ఇచ్చింది కావ్య, అందుకే ఎక్కువసేపు చూపించారు. ఇక్కడ సుహాసిని వాళ్ళైతే వచ్చారు, జస్ట్ ఒక చిన్న టాస్క్ అనమాట మన బీబీ హౌస్మేట్స్కి. వాళ్ళల్లో ముగ్గురు ఉంటారు, ఎవరు మన అవినాష్, తర్వాత నబీలు, గౌతమ్. వీళ్ళకైతే మేకప్ వేసి ఫ్యాషన్ షో అయితే పెడతారు. అలాగే దాని తర్వాత టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే అంటే మన బీబీ పరివారంలో వచ్చి గౌతమ్ అండ్ నిఖిల్, అలాగే మా పరివారం నుంచి సుహాసిని అండ్ ఇంకొక ఎవరైతే వస్తారో వీళ్ళిద్దరు గేమ్ అయితే ఆడతారు. ఏంటంటే ఒక ప్లాస్టిక్ ఉంటాయి కదా, చిన్న ముక్కలు ఉంటాయి. సో ఆ ముక్కల్ని వాళ్ళు రౌండ్ చేసి బాల్స్ ఉంటాయి, ఆ బాల్ లాగాలన్నమాట, అదే టాస్క్. సో ఇక్కడ కూడా మన బీబీ వాళ్ళు గెలుస్తారు. సో ఇవన్నీ కామెడీ టాస్క్లే, పెద్ద సీరియస్ ఏం లేదు, మ్యాటర్ లేదు. సో ఊరికే కామెడీగా పెట్టి చేస్తారు. ఇక్కడ మధ్యలో ఒక టాపిక్ ఉంటుంది, ఏంటి చంద్రముఖి అంటే ఒక చిన్న యాక్ట్ అనమాట, చిన్న స్కిట్. దీంట్లో మన అవినాష్ వచ్చి ప్రభాస్గా, ఆ డ్యూడ్ అనే ఏదో డైలాగ్ చెప్తుంటాడు ప్రభాస్గా. అంటే అంత సరిగ్గా చేసేటట్టు నాకు అనిపిల్ల మన అవినాష్. తర్వాత నిఖిల్ వచ్చి పుష్పరాజ్గా, అది కూడా అంతేం అనిపించలేదు.
నెక్స్ట్ వచ్చి గౌతమ్ వచ్చి మన అపరిచితుడిలో రెమో అండ్ అవి ఉన్నాయి కదా 3 క్యారెక్టర్లు అవి చేస్తాడు. సో గౌతమ్ పట్ల బాగా చేస్తాడు అనమాట. దాని తర్వాత ప్రేరణ వచ్చి గంగా అండ్ చంద్రముఖిగా. అసలు చంద్రముఖిగా గుట్టాల్సిన ప్రేరణ అయితే సూపర్గా చేసింది. నబీల్ వచ్చి మన డీజే టిల్లుగా ఒకే డైలాగు మన అంటే వీలైతే ప్రేమిద్దాం డ్యూట్ అని చెప్పని మన అవినాష్ చెప్పినప్పుడు అలా అట్ట ప్రేమించి పెద్ద ముద్ద పెట్టారు అని చెప్పని ఏదో చెప్తారు మన డీజే టిల్లు డైలాగ్ మన నబీలు. సో దానికి మన అవినాష్ అయితే పంచి బాగుందా అది అని అయితే అనడం చాలా అంటే ఫన్నీ వేలో అయితే బాగా సాగింది. సో అక్కడికైతే ఎపిసోడ్ అయితే అవుద్ది. అంత పెద్ద చెప్పుకోద్దని ఎపిసోడ్ అయితే ఏం కాదు, కొంచెం కామెడీగా ఫన్నీ వేలో అంటే నిన్న ఉన్నంత ఫన్నీగా అయితే లేదు. మన అవినాష్ చేస్తారు కదా ఇది దాగుడు మొదలాట, సో దాంట్లో ఉన్నంత ఫన్నీగా అయితే లేదు. ఈ ఎపిసోడ్ ఏదో బోరింగ్గా అట్లా సాగిపోయింది. అసలు ఈ ఎపిసోడ్ అంటే ఇంత బోరింగ్గా ఉంది కదా ఎపిసోడ్, దీనికి చేయడానికి కారణం ఏంటంటే అలా బిగ్ బాస్ ఓటింగ్ ఇది చూశాను అనమాట. చూస్తే షాకింగ్, మైండ్ పోయిందట్టే. ఏంటి అసలు గౌతమ్ నిఖిల్ ఇద్దరు సేమ్ పర్సంటేజ్తో ఉన్నారు. ఒక ఓటు ఎక్కువ గౌతమే ఉన్నారు అనమాట. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్. సో ఖచ్చితంగా అందరూ గట్టిగా కూర్చొని ఓట్లు అయితే గుద్దండి. సో ఇది నేనైతే చెప్పదలుచుకుంది. గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఎప్పటికీ రిలాక్స్ అయితే అవ్వద్దు. సో మీ సైడ్ నుంచి మీరు ఓట్లు వేయండి. సో ఇంకా నేనైతే ఎవరి సైడు బ్యాడ్ చెప్పను. అంటే ఇక్కడ ఈ వీక్ అంతా ఫినాలే వీక్ అంతా కామెడీగా ఫన్నీగా వెళ్ళిపోద్ది, అంతేగాని కొట్లాట్లు అలా ఏం జరగదు. ఎవరైనా వచ్చి జస్ట్ క్యాజువల్గా అన్నా కానీ అది క్యాజువల్గానే, ఎందుకంటే ఆడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి, ఎలాగోలా మాట్లాడాలి, అదే అక్కడ పాయింట్. అంతేగాని ఎవరి గురించి బ్యాడ్ ఇదంతా ఏం లేదు. మన ఒక రివ్యూవర్ ఏదో అదే వీళ్ళు వచ్చి కావ్య వచ్చి గౌతమ్ ఏదో అయిందని అదే ఆ అక్క అనడం అవంతా కాంట్రవర్సరీ తీసుకొస్తున్నారు. సో అదంతా ఎందుకు ఫినాలే వీక్. సో ఎవరి పాటికి వాళ్ళు ఆల్రెడీ ఓట్లేసే పనిలో ఉన్నారు, ఎపిసోడ్స్ చూసే పనిలో కూడా లేదు. నన్ను అడిగితే అందరూ ఓట్లు గుద్దే పనిలో ఉన్నారు అనమాట. సో అలాగా ఇక్కడ ఎపిసోడ్ ముఖ్యం కాదు బాబు, ఓటు ముఖ్యం అది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఖచ్చితంగా అయితే ఓట్లు ఎవరెవరికైతే వేస్తున్నారో వాళ్ళకైతే గుద్దండి. సో షాకింగ్ జరగబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. రిమైనింగ్ 3 ప్లేయర్స్ అయితే సేమ్, ప్రేరణ, నబీల్, అవినాష్. సో వీళ్ళ ప్లేస్ అయితే 99% చేంజ్ అవ్వవు, ఓన్లీ ఫస్ట్ 2 ప్లేసెస్ మాత్రమే. జాగ్రత్తగా ఓట్లు ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేసుకుంటే మీ కంటెస్టెంట్ గెలుస్తాడు. లేదా ఈ రోజుకి ఏముందలే అబ్బా నిద్రపోదాం అంటే ఈ కంటెస్టెంట్ వెనక్కి దిగిపోయినట్టే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఖచ్చితంగా ఓట్ వేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. థ్యాంక్ యూ, బాయ్.